హలో ఎవ్రీవన్, మీరు యాజ్ యూజువల్గా వీడియోస్ చూసి లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఎపిసోడ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డీజీ ఫ్యాక్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఎపిసోడ్లో వచ్చి ఫస్ట్ క్వశ్చన్, కుంతీదేవి పెద్ద కుమారుడు పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ధర్మరాజు, ఆప్షన్ బి కర్ణుడు, ఆప్షన్ సి భీముడు, ఆప్షన్ డి అర్జునుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కర్ణుడు. ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ ఏ ధర్మరాజు, పాండురాజుకి మరియు కుంతీదేవికి జన్మించిన మొదటి సంతానం. ఆప్షన్ బి కర్ణుడు గురించి చూసినట్లయితే వివాహం జరగకముందు దుర్వాస మహర్షి ఇచ్చిన వరఫలితంగా సూర్యదేవిని అనుగ్రహంతో కుంతీదేవి కర్ణుడికి జన్మనిచ్చింది, కాబట్టి కర్ణుడు పెద్ద కుమారుడు అవుతాడు. ఆప్షన్ సి భీముడు చూసినట్లయితే పాండురాజుకి మరియు కుంతీదేవికి రెండవ కుమారుడు. ఆప్షన్ డి అర్జునుడైతే పాండురాజుకి కుంతీదేవికి మూడవ కుమారుడు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కర్ణుడు. నెక్స్ట్ క్వశ్చన్, పాండురాజు భార్యల పేర్లు ఏమిటి? ఆప్షన్ ఏ కైకై సుమిత్ర, ఆప్షన్ బి మాద్రి కుంతి, ఆప్షన్ సి గాంధారి సుకద, ఆప్షన్ డి చిత్రాంగద ఉలూచి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మాద్రి మరియు కుంతి. ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ ఏ కైకై మరియు సుమిత్రలు దశరథ్ మహారాజు యొక్క భార్యలు, ఆప్షన్ బి కుంతి మాద్రిలు పాండురాజు యొక్క భార్యలు, ఆప్షన్ సి గాంధారి సుకదలు ధృతరాష్ట్రుని యొక్క భార్యలు, ఆప్షన్ డి చిత్రాంగద ఉలీచీలు అర్జునుడు భార్యలు. నెక్స్ట్ క్వశ్చన్, ధృతరాష్ట్రుడికి మరియు వైశ్యకన్య అయిన సుకదకి జన్మించిన పుత్రుడి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ దుర్యోధనుడు, ఆప్షన్ బి దుశ్శాసనుడు, ఆప్షన్ సి లక్ష్మణుడు, ఆప్షన్ డి యుయుత్సుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి యుయుత్సుడు. ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే దుర్యోధనుడు, దుశ్శాసనుడు, లక్ష్మణుడు వీళ్ళు ముగ్గురు ధృతరాష్ట్రుడు మరియు గాంధారికి జన్మించిన 101 సంతానంలో ఉన్నవారే. ఇక మిగిలిన ఆప్షన్ డి యుయుత్సుడు చూసినట్లయితే వైశ్యకన్య అయిన సుకదకి మరియు ధృతరాష్ట్రుడికి కలిపి జన్మించినవాడు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో కర్ణుడికి గల ఇంకొక పేరు ఏమిటి? ఆప్షన్ ఏ యుధిష్ఠిరుడు, ఆప్షన్ బి వసుసేనుడు, ఆప్షన్ సి ధనుంజయుడు, ఆప్షన్ డి వృకోదరుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వసుసేనుడు. యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజుకి గల ఇంకొక పేరు, వసుసేనుడు కర్ణుడికి గల ఇంకొక పేరే వసుసేనుడు. ఆప్షన్ సి ధనంజయుడు అంటే అర్జునుడికి గల మరొక పేరే ధనంజయుడు. వృకోదరుడు అంటే భీష్ముడికి గల మరొక పేరే వృకోదరుడు. నెక్స్ట్ క్వశ్చన్, యమధర్మరాజు అంశతో వ్యాసుడికి అంబిక యొక్క దాసికి జన్మించిన పుత్రుడు ఎవరు? ఆప్షన్ ఏ సంజయుడు, ఆప్షన్ బి విదురుడు, ఆప్షన్ సి ధర్మరాజు, ఆప్షన్ డి భీముడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విదురుడు. ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే సంజయుడి తండ్రి గవల్గణ కాబట్టి ఈయన కాదు. ఆప్షన్ బి విదురుడు యమధర్మరాజు అంశతో వ్యాసుడికి అంబిక యొక్క దాసికి జన్మించిన పుత్రుడు. ఈయన ఇలా జన్మించడానికి యముడికి ఆనిమాండవుడు ఇచ్చిన శాపం కారణం. ధర్మరాజు ఇతను కూడా యమధర్మరాజు అంశతో జన్మించాడు, కానీ వ్యాసుడికి అంబిక యొక్క దాసికి జన్మించలేదు. కుంతీదేవికి పాండురాజుకి జన్మించాడు, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విదురుడు. నెక్స్ట్ క్వశ్చన్, అర్జునుడు మరియు సుభద్రల కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ పరీక్షిత్తు, ఆప్షన్ బి బభ్రువాహనుడు, ఆప్షన్ సి అభిమన్యుడు, ఆప్షన్ డి శృతకీర్తి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అభిమన్యుడు. ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ ఏ పరీక్షిత్తు అభిమన్యుడు మరియు ఉత్తరల కుమారుడు, ఆప్షన్ బి బభ్రువాహనుడు అర్జునుడు మరియు చిత్రాంగదల కుమారుడు, ఆప్షన్ సి అభిమన్యుడు అర్జునుడు మరియు సుభద్రల కుమారుడు, ఆప్షన్ డి శృతకీర్తి
అర్జునుడు మరియు ద్రౌపదుల కుమారుడు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అభిమన్యుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి అనుగ్రహంతో కుంతీదేవి అర్జునుడికి జన్మనిచ్చింది? ఆప్షన్ ఏ సూర్యుడు, ఆప్షన్ బి యమధర్మరాజు, ఆప్షన్ సి ఇంద్రుడు, ఆప్షన్ డి వాయుదేవుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఇంద్రుడు. ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే సూర్యుడు కుంతీదేవికి వివాహం జరగకముందు సూర్యుడి అనుగ్రహంతో శ్రవ్య గర్భం నందు కర్ణుడికి జన్మనిచ్చింది. ఆప్షన్ బి యమధర్మరాజు, ఈయన అనుగ్రహంతో ధర్మరాజుకి జన్మనిచ్చింది. ఆప్షన్ సి ఇంద్రుడు, ఈయన అనుగ్రహంతో అర్జునుడికి జన్మనిచ్చింది. ఆప్షన్ డి వాయుదేవుడు, ఈయన అంశతో కుంతీదేవి భీముడికి జన్మనిచ్చింది. నోటు, కర్ణుడు ఒక్కడే వివాహపూర్వం జన్మించాడు, మిగిలిన వారందరూ వివాహమైన తర్వాత జన్మించారు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఇంద్రుడు. నెక్స్ట్ క్వశ్చన్, ధర్మరాజు అసలు పేరు ఏమిటి? ఆప్షన్ ఏ వసుసేనుడు, ఆప్షన్ బి రాధేయుడు, ఆప్షన్ సి సవ్యసాచి, ఆప్షన్ డి యుధిష్ఠిరుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి యుధిష్ఠిరుడు. ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ ఏ వసుసేనుడు, కర్ణుడి యొక్క అసలు పేరు వసుసేనుడు. ఆప్షన్ బి రాధేయుడు, కర్ణుడిని పెంచిన తల్లి రాధ కాబట్టి కర్ణుడికి రాధేయుడు అని కూడా పిలుస్తారు. ఆప్షన్ సి సవ్యసాచి, అర్జునుడు బాణాల్ని కుడి చేతితో మరియు ఎడమ చేతితో వేయగలడు కాబట్టి ఆయనని సవ్యసాచి అని అంటారు. సో ఫైనల్గా కరెక్ట్ ఆన్సర్ ఈజ్ యుధిష్ఠిరుడు. నెక్స్ట్ క్వశ్చన్, అర్జునుడికి శివుడు ఇచ్చిన అస్త్రం ఏది? ఆప్షన్ ఏ బ్రహ్మాస్త్రం, ఆప్షన్ బి గాంధీవం, ఆప్షన్ సి బ్రహ్మ శిరోనామకాస్త్రం, ఆప్షన్ డి పాశుపతాస్త్రం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పాశుపతాస్త్రం. ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే బ్రహ్మాస్త్రం, దీనిని బ్రహ్మదేవుడు సృష్టించాడు. భారతంలో 3 సార్లు దీనిని ఉపయోగించారు. 1 అశ్వత్థామ ఉత్తర గర్భం మీదకు, 2 అర్జునుడు మరియు కర్ణుడు యుద్ధ సమయంలో ఇద్దరు ఎదురెదురుగా విడిచిపెట్టారు. ఆప్షన్ బి గాంధీవం, అర్జునుడు కాండవ వనాన్ని దహనం చేసినందుకు అగ్నిదేవుడికి సహకరించడంతో అగ్నిదేవుడి కోరిక మేరకు వరుణదేవుడు ఈ గాంధీవాన్ని అర్జునుడికి ఇస్తాడు. ఆప్షన్ సి బ్రహ్మ శిరోనామకాస్త్రం, ఇది కురుక్షేత్ర సమయంలో అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వదిలితే దానిని నివారించడానికి అర్జునుడు బ్రహ్మశిరాస్త్రంని ఉపయోగించాడు. ఇది బ్రహ్మాస్త్రాన్ని కూడా నిలువరిస్తుంది ఎందుకంటే ఇది బ్రహ్మాస్త్రం కంటే శక్తివంతమైనది. ఇంకా ఆప్షన్ డి పాశుపతాస్త్రం, అర్జునుడు తపస్సు చేస్తుండగా శివుడు మారువేషంలో వచ్చి అర్జునుడిని రెచ్చగొట్టి ఆయనతో యుద్ధం చేస్తాడు. అర్జునుడి ధైర్యం, సాహసం, వీరత్వాన్ని చూసి మంత్రముగ్ధుడైన శివుడు పాశుపతాస్త్రాన్ని వరంగా ఇస్తాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.